ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటా. చాలా రోజుల తర్వాత ఈ ఫ్రేమ్ ముందుకు మళ్ళీ వచ్చా. మన ఛానల్లో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ అన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ రోజు ఏంటంటే ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చా. ఆ టాపిక్ ఏంటంటే అందరూ మెచ్చేది, అందరికీ నచ్చేది, మన వన్ అండ్ ఓన్లీ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ రోజు 11:10కి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా యూట్యూబ్ లో. అందరూ చూసారా? చూసే ఉంటారు, ఎందుకంటే చూడని మనుషులు ఎవరు ఉండరు, చూడని వ్యక్తులు కూడా ఎవరు ఉండరు. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం ఈ ట్రైలర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే నెక్స్ట్ వీడియో మీ వరకు వస్తుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ చూపించిన ఫ్రేమ్స్ కానీ, ఆ చూపించిన లొకేషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, మనకి వాళ్ళు డిజైన్ చేసిన ఆ డిజైన్స్ అన్ని చూస్తుంటే ఆ పూర్వకాలంలో రాజులు అంటే సినిమాలో, లేదంటే ఒక బాహుబలి అంటే సినిమాలో. ఎందుకంటే మనకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఒక బాహుబలిలో యాజ్ ఇట్ ఈస్ ఒక రాజు లాంటి క్యారెక్టర్, నెక్స్ట్ ఒక సెటప్, వాళ్ళు వేసిన లొకేషన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తాయి కదా. సో ఆ మూవీ తర్వాత ఇట్లాంటి మూవీస్ ఏం వచ్చినా సరే మనకి యాజ్ ఇట్ ఈస్ లొకేషన్స్ అట్లానే అనిపిస్తాయి. లొకేషన్స్ పక్కన పెడితే క్యారెక్టర్స్ వైజ్ గా చూసుకున్నా మనకి బాహుబలిలో ఏ ఫీల్ అయితే వచ్చిందో ఈ మూవీలో కూడా అదే ఫీల్ వస్తుంది. కానీ ఈ మూవీ వరకు వస్తే నాకైతే ఓపెన్ గా చెప్తున్నా, నాకు అట్లా ఫీలింగ్ ఎక్కడ రాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటికి డిఫరెన్స్ అనేది పక్కన పెడితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు మైండ్ పీక్స్ లో హైప్ పెరిగిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, చూపించిన ఆ వేరియేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఒక ఆర్టిస్ట్ ఒక న్యాచురల్ గా రానిది కూడా నేర్చుకొని మరి చేసి ఆ ఫైట్ మన విజువల్స్ చూపిస్తుంటే నిజంగా చెప్తున్నా, ఆ టేకింగ్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ చూస్తే మాత్రం ఒక థియేటర్ లో ఒక రేంజ్ లో ఊహించుకోవచ్చు సినిమాని. నాకైతే అలా అనిపించింది, మైండ్ మాత్రం పీక్స్ లో వెళ్ళిపోయింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఈ మూవీ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్. ఎందుకంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి, ఎంత కష్టపడి డిజైన్ చేసి ఉంటాడు, ఈ క్యారెక్టర్ ఈరికే సెట్ అవుతుందని ఎందుకు ఆయన కనిపించిందో మరి ఈ ట్రైలర్ లోనే మనకు కనిపిస్తుంది. ఆయన చూపించిన వే ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, వే ఆఫ్ ఫ్రేమ్స్ కానీ, వే ఆఫ్ ఫైటింగ్స్ కానీ, ఒక నరేషన్ కానీ ఒక వేరే లెవెల్లో ఉంది. నాకైతే మంచి పీక్స్ లో ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఆయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఇయర్స్ తర్వాత మేబీ ఒక పాలిటిక్స్, ఒక డిప్యూటీ సీఎం గా ఆయన ఇప్పుడు ఉన్నారు కాబట్టి చాలా కొన్ని లాంగ్ బ్యాక్ ఇయర్స్ తర్వాత ఆయన ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఒక పదవిలో ఉంటుండగా ఈ స్టోరీ నేను చెయ్యాలి, చేస్తా అని ఫిక్స్ అయ్యాడంటే అది ఎంత మంచి స్టోరీనో, ఎంత మంచిగా ఉంటుందో స్టోరీ మనం ఖచ్చితంగా ఊహించుకోవచ్చు. ఆయన ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఈ స్టోరీలో ఏముందన్నది సినిమా రిలీజ్ అయితే కానీ ఎవరికీ అర్థం కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్లో పీక్స్ లో ఉంది ఆయన పెర్ఫార్మెన్స్. నేను ఇదివరకు చూసిన అన్ని మూవీస్ కంటే ది బెస్ట్ 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 అనిపించింది. ఇదైతే చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఒక ఇన్వాల్వ్ అయిపోయి, ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే ఎట్లుంటుందో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల్లో చేశారు, ఇప్పుడు దాకా అన్ని సినిమాస్ లో చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ అన్ని సినిమాస్ ని పక్కన పెడితే ది బెస్ట్ కే బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టింగ్ అని నాకు ఈ ట్రైలర్ లో నాకు ఆ ఫీల్ తెప్పించాడు ఆయన. ఆయన యాక్టింగ్ అని, ఆయన ఫైటింగ్స్ అని అసలు వేరే లెవెల్. అసలు ఈ ట్రైలర్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఈ మూవీ ఈ రికార్డ్స్ బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈయన సెలెక్ట్ చేసుకున్న స్టోరీ అంటే అది సూపర్ స్టోరీ అని నేను అనుకోవడం కాదు, ట్రైలర్ లో మనం చూసాం కాబట్టి మనకే అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నిధి అగర్వాల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు ఇప్పుడు ఉన్న పెద్ద మూవీస్ లో రీఎంట్రీ ఇస్తుంది. సో మేబీ ఇప్పటి నుంచి మూవీస్ ఆమెకి చాలా ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే చేసింది ఒక పెద్ద హీరోస్తో, ఒకటి ప్రభాస్ గారితో చేసింది రాజాసాబ్లో, ఇంకోటి హరిహర వీరములు. ఇంకా ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో, ప్రాజెక్ట్స్ చేస్తుందో మనకు తెలియదు. కానీ ఆమె అయితే చిన్న మూవీస్ కాకుండా డైరెక్ట్ గా పెద్ద మూవీస్ లోనే పెద్ద హీరోస్ తోనే చేయడం మొదలు పెట్టింది. ఆ డైరెక్టర్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి, ఆ చూపించిన ఎడిటింగ్ కానీ. ఇంకో విషయం ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ పెట్టలేదు, ఆ డైరెక్టర్ గారు చాలా తక్కువ పెట్టారు విఎఫ్ఎక్స్. అందుకే చెప్తున్నా ఈ ట్రైలర్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఈ మూవీ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. బాగుండాలి కూడా, రికార్డ్స్ బ్రేక్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మూవీ భీమ్లా నాయక్తో ఎండ్ చేశారు, అంటే ఎండ్ అవ్వలేదు, అక్కడితో ఆగిన ఈ సినిమాలు. సో నెక్స్ట్ ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం వల్ల మేబీ ఆ సినిమాలు చేసే టైం ఉండకపోవచ్చు, టైం లేదు. ఎందుకంటే ఆయన ప్రచారాలకి చాలా చాలా ఊర్లు తిరిగారు కాబట్టి. సో ఆబ్వియస్లీ టైం లేక సినిమాస్ చేయలేదు. అండ్ ఆయన గెలిచిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఒక చాలా మూవీస్ ఉన్నాయి పెండింగ్ లో ప్రెసెంట్ అయితే. ఒక ఓజీ ఉంది, హరిహర వీరములు ఉంది, ఇట్లా చాలా సినిమాస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ గా హరిహర వీరములు మూవీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, రిలీజ్ చేస్తారని కాదు, ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రతిదీ బెస్ట్ స్క్రిప్ట్సే. ఇది మనకి ఎంత హైప్ తెస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మన అర్జున్ దాస్ గారు వాయిస్ ఓవర్, అండ్ ఆయన వాయిస్ ఓవర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన వాయిస్ ఓవర్లో వచ్చే బేస్కి గూస్ బంప్స్ వచ్చేటట్టు తెప్పిస్తాడు ఎవరికన్నా. మన ఓజీ కూడా ఆయనదే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇంకోటి ఇప్పుడున్న హరిహర వీరబల్కి కూడా ఆయన వాయిస్ ఓవర్తోనే థియేట్రికల్ ట్రైలర్ స్టార్ట్ అయింది. నిజంగా అంటే ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎలాగైనా మనం చూస్తాం, తప్పకుండా చూస్తాం, అది ఎలా ఉన్నా సరే, ఎందుకంటే మనకు ఆయన మీద ఉన్న అభిమానం. కానీ ఈ ట్రైలర్ వరకు వచ్చేస్తే మాత్రం అర్జున్ దాస్ గారి వాయిస్ కానీ అందులో చేసిన తనికెల భరణి గారు ఇంకా చాలా మంది యాక్టర్స్ చేశారు. యాక్ట్రెసెస్ కూడా చాలా మంది చాలా బాగా చేశారు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది మూవీ స్టోరీ. ఇదైతే చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపించవచ్చు, ఎందుకంటే థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికన్నా ఇదే హోప్ వస్తుంది. ఈ మూవీతో చాలా హైప్ పెంచారు నిజంగా డైరెక్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాలాంటి ఫ్యాన్స్ కోసం ఇంత మంచి మూవీ పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసి షూట్ చేశారంటే అది మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ నిజంగా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని, మంచి రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సీ టాటా, బై బై.